ఆంధ్రప్రదేశ్ ఖజానాకు దాదాపుగా 3,500 కోట్లకు పైగా నష్టం వచ్చింది అనేది ఈ యొక్క మద్యం స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో సిట్ ఇప్పటి వరకు కూడా తేల్చిన విషయం. ఈ యొక్క 3,500 కోట్ల నష్టం చేకూర్చినటువంటి వారిలో ఎవరెవరున్నారు, వారి పాత్ర ఏంటి, వారి సూత్రధారులు ఎవరు, దీని ద్వారా ఎవరెవరు ఏ మేరకు లబ్ధి చేకూరింది, ఫైనల్గా ఎవరికి లబ్ధి పొందింది అనేటువంటి అన్ని అంశాలని కూడా సిట్ విచారిస్తోంది. ప్రస్తుతం తొలుత ఒక ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. దాని తర్వాత ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎంపీ మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనే అంశాలని చాలా క్లియర్గా 10 పేజీలతో కూడుకున్నటువంటి ఛార్జ్ షీట్ను కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో కొద్దిసేపటి క్రితమే దాఖలు చేయడం జరిగింది. అందులో చాలా అంశాలు మనము చూస్తున్నాం. ప్రధానంగా చూసినప్పుడు ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి ముందే ఒక ముందస్తు ప్రణాళికతో దీన్ని పాలసీని రూపొందించడం, తర్వాత సప్లై కావచ్చు, తర్వాత మద్యం సంబంధించినటువంటి విక్రయాలు, ఆ విక్రయాల ద్వారా వచ్చినటువంటి సొమ్ము, ఆ సొమ్మును ఏ రకంగా బ్లాక్ను వైట్ చేయాలి, వైట్ చేసిన దాన్ని ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి, ఏ రకంగా లబ్ధి పొందాలి. దాంట్లో మరొక కీలకమైనటువంటి అంశం ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు అభ్యర్థులకు కావచ్చు లేదా పార్టీకి సంబంధించినటువంటి ఖర్చులకు కూడా ఈ సొమ్మును వినియోగించారు అనేది సిట్ ఇప్పుడు గుర్తిస్తున్నటువంటి అంశం. సో మనం చూసాం మహేష్ బాబు సినిమాలో హెలికాప్టర్ల ద్వారా మనీని మనం డంప్ చేయాలనేటువంటి ఒక డైలాగ్ చూస్తే ఇలా కూడా ఉంటుందా అని సినిమాలో చూసాం. కానీ నిజంగా లాస్ట్ టైం మద్యం కుంభకోణంలో ప్రత్యేకంగా డెన్లు ఏర్పాటు చేసి అక్కడ సొమ్మును కూడా డంప్ చేసి అక్కడి నుంచి అభ్యర్థులకు పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది సిట్ ఇప్పుడు బయటకు తీస్తున్నటువంటి విషయం. అంటే రాజకీయాలను, ప్రజా అభిప్రాయాన్ని తారుమారు చేయాలనేటువంటి కుట్ర కూడా ఇందులో ఉంది అనేటువంటిది సిట్ ఇప్పుడు గుర్తించినటువంటి విషయంగా మనకు తెలుస్తుంది. ఎట్లా రామారావు ఇది ఏ రకంగా సాధ్యం? అసలు మనం చూస్తున్న ఎవరైనా అవినీతికి పాల్పడ్డటువంటి ప్రజాప్రతినిధులు లేకపోతే పాలకులుగా ఉన్నటువంటి వారు వాళ్ళు కోట్లు సంపాదించారు, లేకపోతే ఏదో ఆస్తులు కొన్నారు, ఇలాంటివి మనం గతంలో గుర్తించాం, సీజ్ చేశారు, వాటిని స్వాధీనం చేసుకోవడం ఇలాంటివి జరుగుతూ వచ్చాయి. ఈ రకంగా ఎన్నికల్లో ఖర్చు చేసేసి అభ్యర్థులకు ఇచ్చేసి ఆ డబ్బులు రికవరీ చేయడం ఎట్లా? అసలు ఈ రకమైనటువంటి కుట్రలు కూడా జరిగాయా? ఎస్, మామూలుగా ఈ మద్యం ముడుపులు ఎక్కడి నుంచి అయితే అంటే డిస్టిలరీల నుంచి కానీ లేకపోతే సప్లయర్స్ నుంచి కానీ వచ్చిన మద్యం ముడుపులన్నింటినీ కూడా ఎన్నికల సమయంలో మనకి మీకు గుర్తుండే ఉంటుంది, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో హైదరాబాద్ నుంచి మనీ తీసుకొచ్చేటప్పుడు ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న గట్టు భీమవరం టోల్ గేట్కి అవతల సూర్యాపేటకు కోదాడకు సమీపంలో దాదాపుగా 8 కోట్ల రూపాయల నిధుల్ని పట్టుకున్నారు. అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అప్పటి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్ పిఏ అందులో ఉన్నారు, బాలాజీ ఇంకొకళ్ళు నవీన్ అనేవాళ్ళు ఉన్నారు అని కూడా అప్పట్లో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆ డబ్బులు అక్కడి నుంచి తీసుకొచ్చింది కూడా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నుంచి ఈ విధంగా 250 కోట్ల రూపాయలు ఇక్కడ మా ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు పంపిణీ చేసేందుకు తెచ్చారు అనేది అప్పట్లో పెద్ద ఎత్తున అంతకుముందు సిట్ దర్యాప్తులో కూడా తేలింది. అయితే సిట్ ఈ అంశాలన్నింటినీ కూడా కోరిలేట్ చేసి ఈ డబ్బులు ఏ విధంగా అక్కడి నుంచి వచ్చాయి, ఎవరు దీనికి సూత్రధారులు పాత్రధారులు ఎవరనే తేల్చేందుకు కూడా అప్పుడు ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఎన్నికల్లో రాజకీయంగా అనుచిత లబ్ధి, అన్డ్యూ పొలిటికల్ అడ్వాంటేజ్ అని ఆయన రీజన్స్ ఫర్ అరెస్ట్లో ఎవరైతే మిథున్ రెడ్డిని ఈరోజు అరెస్ట్ చేశారో మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించి రీజన్స్ ఫర్ అరెస్ట్లో వాళ్ళు ఏమైనా పేర్కొన్నారంటే అన్డ్యూ పొలిటికల్ అడ్వాంటేజ్ అంటే ఈ మద్యం పొడుపుల ద్వారా మీరు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసి అనుచిత రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి ప్రయత్నం చేశారనేది ఆయన్ని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి అనే దాంట్లో పేర్కొన్నారు. రీజన్స్ ఫర్ అరెస్ట్లో ఏవైతే గ్రౌండ్స్ చూపించారో ఆయన అరెస్ట్ చేయడానికి ఆయన పాత్రకు సంబంధించి మొదటి నుంచి చివరి దాకా కూడా అంటే మద్యం విధానం మార్పు దగ్గర నుంచి మద్యం విధానం మార్చిన తర్వాత డిస్టిలరీలు తర్వాత సప్లయర్స్ నుంచి ముడుపులు సేకరణ, వాటిని కిక్ బ్యాక్ రూపంలో మనీ లాండరింగ్ రూపంలో వేరే ఎన్రూట్ చేయటం, తర్వాత ఆ డబ్బులు ఏ విధంగా వచ్చాయి అనేది కూడా పేర్కొనడంతో పాటు రాష్ట్ర ఖజానాకు 3,500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అని కూడా రీజన్స్ ఫర్ అరెస్ట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. గత రాత్రి డిబేట్ లో కూడా లాయర్ విద్యాసాగర్ తిరుపతి నుంచి కూడా చెప్పారు, సీరియస్నెస్ ఆఫ్ ద క్రైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేది. అంటే ఈ క్రైమ్లో ఈ నేరంలో చాలా సీరియస్నెస్ ఉంది,
ఇది జాతీయ ప్రయోజనాలతో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం అని కూడా ఇంతకు ముందు లక్ష్మీనారాయణ గారు, హైకోర్టు అడ్వకేట్ లక్ష్మీనారాయణ గారు కూడా చెప్పారు. గత రాత్రి ఉమేష్ చంద్ర గారు కానీ, విద్యాసాగర్ కానీ, లక్ష్మీనారాయణ గారు కానీ, ఈ రోజు ఇంతకు ముందు మీతో మాట్లాడిన లక్ష్మీనారాయణ అండ్ ముప్పాళ్ళ సుబ్బారావు కూడా, వీళ్ళందరూ కూడా న్యాయవాదులు అందరూ కూడా, సుబ్బారావు గారు కూడా చెప్పారు సీరియస్నెస్ ఆఫ్ ద క్రైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పి. అందువలన విద్యాసాగర్ గారు చెప్పినా, లేకపోతే ఈయన సుబ్బారావు గారు, లక్ష్మీనారాయణ గారు, ఉమేష్ చంద్ర గారు ఎవరు చెప్పినా కూడా దీంట్లో రీజన్స్ ఫర్ అరెస్ట్లో క్లియర్గా గ్రౌండ్ చూపిస్తూ వచ్చారు. మొదటి పాయింట్ నుంచి చివరి పాయింట్ వరకు కూడా మిథున్ రెడ్డి పాత్ర అసలు ఈ మొత్తం కుంభకోణంలో ఎలా ఉంది, ఈయనతో పాటు అంతిమ లబ్ధిదారుడు ఎవరో తేలాల్సి ఉంది. కాబట్టి ఈ లోతైన కుట్రను ఛేదించేందుకు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి తప్పనిసరిగా ఇంకా భవిష్యత్తులో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి, పైగా గతంలో ఏదైతే ఒకసారి విచారణకు వచ్చారో మిథున్ రెడ్డి, ఆ రోజు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి అస్సలు ఆయన సహకరించలేదు అనేది కూడా అందులో స్పష్టంగా ఇన్ని మాత్రమే కస్టడీకి తీసుకొని విచారించాలా, లేకపోతే ఆల్రెడీ రిమాండ్ లో ఉన్నటువంటి వారితో కలిపి విచారించాలనేటువంటి ఆలోచన ఉందా ఏంటి? అసలు ఆ సిట్ ఆలోచన ఏంటి? ఇందులో క్లియర్గా అందులో ఒక పాయింట్లో స్పష్టంగా శ్రీహరి పేర్కొన్నారు. కో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆ కో అక్యూజ్డ్ కూడా ఈయన పేర్లు చెప్పారు. సజ్జల శ్రీధర్ రెడ్డి, ఎస్పీవై ఆగ్రోస్ కు సంబంధించిన సజ్జల శ్రీధర్ రెడ్డి ఈయన పేరు చెప్పాడు. అందువలన కో అక్యూజ్డ్తో మిథున్ రెడ్డికి కన్ఫ్రాంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది అని స్పష్టంగా రీజన్స్ ఫర్ అరెస్ట్లో, గ్రౌండ్స్ ఫర్ అరెస్ట్లో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఇదే అంశాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొనే అవకాశం ఉంది. అందువలన రీజన్స్ ఫర్ అరెస్ట్లో కో అక్యూజ్డ్తో కన్ఫ్రాంటేషన్ చేయాలి కాబట్టి తప్పనిసరిగా ఆయన్ను ఆయన కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. పైగా ఎవరెవరైతే ఈయన పేరు చెప్పారో, కో అక్యూజ్డ్ ఎవరైతే ఇప్పటికే రిమాండ్లో ఉన్నారో వాళ్ళను కూడా కస్టడీలోకి తీసుకొని కన్ఫ్రాంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు శ్రీహరి. రైట్, మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ఆయన కస్టడీకి తీసుకుని విచారించాలి అనేటువంటిది సిట్ ఆలోచన. సిట్ ఖచ్చితంగా దీంట్లో ఇంకా లోతుగా విచారిస్తే కానీ 20 రోజుల వ్యవధిలో మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు, లేదా అసలు లబ్ధిదారులు ఫైనల్గా లబ్ధి పొందినటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాలంటే ఇవన్నీ కూడా తప్పు. ఇక ప్రసాద్ ఏంటి, ఛార్జ్ షీట్ చూస్తే మాత్రం 10 పేజీల్లో చాలా అంశాలను ప్రస్తావించారు. ఇప్పటికే న్యాయ నిపుణులైతే మాత్రం ఖచ్చితంగా ఆయనకు రిమాండ్ విధించే అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. సరే, అంతిమంగా అది కోర్టు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సో ప్రస్తుతం ఏదైతే పొందుపరిచినటువంటి రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన అంశాల సీరియస్నెస్ కూడా చాలా ఉన్నటువంటి